హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సభ్య సమాజం ఎటుపోతుంది? సిగ్గుతో బతుకుతున్నారా, సిగ్గు లేకుండా బతుకుతున్నారా? పిఠాపురం కాన్స్టిట్యున్సీ మల్లాం గ్రామంలో ఒక దారుణమైనటువంటి విషయం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి దళితులకి చుట్టుపక్కల ఏ హోటల్స్ లో, ఏ షాపుల్లో వాళ్ళకి ఏ వస్తువులు అమ్మొద్దు, ఎటువంటి హెల్ప్ లో వాళ్ళకి చేయొద్దంటూ హుకుం జారీ చేశారంట గ్రామస్తులు, అగ్రవర్ణాల వాళ్ళు. అసలు పిఠాపురం అనేది ఎవరి కాన్స్టిట్యున్సీ? ద గ్రేట్ సనాతని పవన్ కళ్యాణ్ గారు, మా అభిమాన హీరో యొక్క కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇదే సనాతన ధర్మం అని చెప్తూ ఉన్నారంట. అంటే సనాతన ధర్మం అంటే నాకు తెలిసి వీళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించి అక్కడ ఉన్నటువంటి దళితుల్ని వెలివేశారనేసి లోకల్ గా మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మల్లాం గ్రామంలో ఎవరికి దళితుల్ని ఊరు నుంచి పూర్తి స్థాయిలో వెలివేస్తాం అనేది చట్ట వ్యతిరేకం. ఆ విషయం తెలియట్లేదా? మనుషులుగా పుట్టారా, జంతువులుగా పుట్టారా? ఎక్కడ బ్రతుకుతున్నారా ఇంకా మీరు? ఎక్కడ బ్రతుకుతున్నారు మీరు ఇంకా? చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, 1500 సంవత్సరాలు వెనక బతుకుతున్నారా మీరు? మనుషులేనా మీరు? మల్లాం గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవడైతే వెలివేశారో వాడ ప్రతి ఒక్కడిని అడుగుతున్నారు, కడుపుకు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? సిగ్గు శరాలు లేవా మీ బతుకులకి? చదువుకున్నారా లేదా? జ్ఞానం లేదా మీకు? బుర్ర లేదా? మనుషులంతా ఒకటే అనే మినిమం సెన్స్ లేదా మీకు? అగ్రవర్ణాలు, మిన్నవర్ణాలు, తక్కువ కులాలు ఏంద్రా ఇది? ఎక్కడున్నారా మీరు? సిగ్గు శర లేని బతుకులు మీరు. షాపుల్లో ఎవరికి ఏమి అమ్మొద్దంటారా? వెలివేస్తారా? మరి వాడు పీల్చే గాలి ఎందుకు పీలుస్తున్నారు? వాడు నడిచే రోడ్డు మీద ఎందుకు నడుస్తున్నారు? వాడి చేత పనులు ఎందుకు చేయించుకుంటున్నారు? సిగ్గుందా మీకు? ఎవరికైనా సిగ్గుందా అని అడగాలనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడుగుతారేమో చూస్తాము. ఎందుకంటే మల్లాం అనేది ఆయన కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. అక్కడ దళితుల్ని వెలివేశారు. సనాతన ధర్మాన్ని నెత్తినేసుకున్న మహావీరుడు కదా ఆయన. సిగ్గుండాలా? ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదంటే ఏమనంటే చేతి క్యాన్లు పెట్టుకుని హాస్పిటల్లో కాళ్ళు నెత్తిని పెట్టుకొని వింత ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈయన ఎలా ఉంటుందంటే, ఈయన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈయన ఎవడు ఏది చెప్పినా కూడా ఫస్ట్ దీక్ష చేస్తారు. ఆ దీక్ష చేసిన తర్వాత హెల్త్ వీక్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్తారు. మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తే దీక్ష చేస్తారు. మళ్ళీ ఏమన్నా అడుగుదామంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. అసలు ఆయన మీటింగ్లకు రాడు, క్యాన్లు పెట్టుకుంటాడు. ఏమన్నంటే నా క్యాన్ ఉంది సోరండి చేతికి అని చెప్తా ఉంటాడు. ఇట్లాంటి వీళ్ళు హీరోలు ఏంది భయ నాకు అర్థం కాదు. సినిమాల్లో ఎగిరెగిరి తంతారు, నిజ జీవితంలో పడుకున్న దగ్గర నుంచి లేవట్లా. పిఠాపురంలో ఇంత దారుణం జరుగుతుంది. కనీసం దున్నపోతు మీద వర్షం పడినా కూడా అటు ఇటు కదులుతాం, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సచ్చిన కదలరు. ఎందుకంటే పిఠాపురంలో డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్ గా ఉందని మొన్న వర్మ వీడియోలు చేయడం జరిగింది. పట్టించుకున్నాడా? పిఠాపురంలో ఏదో ఓపెన్ చేయడానికి ఆల్రెడీ దరిద్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ అన్నని పంపించాడు. తరిమి కొట్టారు. అప్పుడేమైనా స్పందించాడా? లేదు, సిగ్గు లేదు. ఇప్పుడు ఒక గ్రామం మల్లాం అనే గ్రామంలో దళితుల్ని వెలివేసి షాపుల్లోకి రానివ్వకుండా, టిఫిన్ సెంటర్స్ లోకి రానివ్వకుండా చేస్తున్నారు. మరి స్పందించాలి కదా. సనాతన ధర్మాన్ని సంకనేసుకొని అందరినీ రెచ్చగొట్టే ఇట్లాంటి నాయకుల్ని ఎందుకు మనం ఎంకరేజ్ చేయటం? సొల్లు సొటారంగా వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ అయితే మరీ దరిద్రమైన రాజకీయం చేస్తాడు. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉందా అనే డౌట్ వస్తుంది ప్రతి ఒక్కడికి. కనీసం కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడో కూడా చెప్పలేని పరిస్థితి. అరే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే నేను క్యాన్ పెట్టుకున్నా, పరిస్థితులు ఇలా ఉన్నా నేను హాస్పిటల్లో ఉన్నా, పరిస్థితులు ఇలా ఉన్నాయంటే నేను టూర్లో ఉన్నా, పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఇదిగో ఇప్పుడే నేను ఇప్పుడే నేను దీక్ష చేస్తున్నా. ఏంది చేసి దీక్షగా? నేను మెట్లు కడుగుతున్నా. ఎవడకు కావాలి? అన్ని అసత్యాలు ప్రచారం చేస్తూ దొంగవాటికి దీక్షలు చేయటం ఏం పద్ధత ఇది? ఇట్లాంటి వాటిని బయట స్పందించాయా నువ్వు? ఇట్లాంటి వాటినే స్పందించు. కొద్దిగా కూడా బుర్ర బుద్ధి జ్ఞానం సిత్త చెదరు ఏది లేదు బతుక్కి.
ప్యాకేజ్ స్టార్ అన్న పేరు మాత్రం అలా ఉంచుకుంటాడు. కొద్దిగైనా మారవయ్యా నువ్వు, మారు, జనాల్లోకి రా. చెప్పులు తీసుకొని కొడుతున్నారు ఒక్కొక్కడిని. మీ జన సైనికులను అయితే పొర్లిచ్చి తంతున్నారు. అయినా సిగ్గులేదు నీకు. అయినా నాకు ఒక విషయం కాదు, జన సైనికులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని బోర్డులు వేసుకున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ వాళ్ళు తిప్పి కొడుతున్నారు కదా. అయినా కూడా నిన్ను కొట్టినట్టు కాదు కదా, నీకు సిగ్గు లేదు కదా. లేనే లేదబ్బా నీకైతే లేదు. ఎప్పుడైతే తల్లిని తిట్టిన వాడితో పక్కన చేరి వాడితోనే రాసుకు తిరిగి 15 సంవత్సరాలు మీరే ఉండాలని మీ విజన్ని నువ్వు తిట్లు చూపించమంటావా? చంద్రబాబు నాయుడిని ముసలోడు అయిపోయి ఇంట్లో కూర్చోమని తిట్టావు. అట్లాంటోడు సంకం చేరి పార్టీలో గెలిచావు. కానీ గెలిచిన తర్వాత నువ్వు చేసేది ఏంటి? నీ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని ప్రజలు ఏడుస్తుంటే పట్టించుకోలా. ఇప్పుడు దళిత వాళ్ళు అంటూ వాళ్ళని వెలివేస్తుంటే వాళ్ళని పట్టించుకోవట్లా. ఇంకెందుకైనా నీకు రాజకీయాలు? ఓ ఎక్కడికన్నా. మోడీ చెప్పాడుగా కంప్లీట్గా హిమాలయాలు దరిద్రం వదిలింది, ఎవరికి ఉపయోగం లేదు నువ్వు వల్ల అంటూ పిఠాపురం వాసులు తిడుతున్నట్టుగా సమాచారం. మీరేమంటారు? కరెక్ట్గా తిడుతున్నారా, ఇంకేమైనా కొత్తగా తిట్టాలా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.